హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నారో వారు జ్ఞాపకం పెట్టుకోవాలి, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు. ఎందుకు కొన్నాడు? ఏంటండి, మీరు షాప్కి వెళ్ళి కొనుక్కుంటారు వస్తువుల్ని. ఎందుకు వాడు కొనుక్కుంటారు? వాడుకోవటానికి. దేవుడు ఎందుకు కొన్నాడు మనల్ని? కుర్చీలో కూర్చోబెట్టి పంపించడానిక? ఎందుకు కొన్నాడు మనల్ని? ప్రతి ఒక్కరిని వాడుకోవాలని ఆశపడుతున్నాడు. వాడుకోవడానికి మన దగ్గర ఏమీ లేదు కాబట్టి ఏమంటున్నాడు? నీకు ఇస్తానంటున్నాడు. నువ్వు డమ్మీ. మీరు బైబిల్లో చూడండి, మోషే ఒప్పుకున్నాడు, నేను ఒక డమ్మీని, నోటి మాంద్యం కలిగిన వాడిని, నా దగ్గర ఏమీ లేవు, నిన్నేం చేయమంటావు, నేను ఉన్నాను పాపయ్య. ఏం చేశాడు? దేవుడు మోషేకు తోడై ఉన్నప్పుడు ఎన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. పేతురు, యోహాన్ లాంటి వాళ్ళు ఏంటండి, వాళ్ళు చేపలు పట్టే జాలర్లు, పేతురులో దుడుసోడు, కంగారు మనిషి. ఏముంది ఆయన దగ్గర? విద్యలేని పామర్లు. కానీ దేవుడు వారికి తోడై ఉంటే, నాకున్నది నీకు ఇస్తున్నాను, నజరుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడవమంటే కుంటివాడు లేచి నడిచాడు. ఆ రోజుల్లో కాదండి, ఈ రోజుల్లో కూడా దేవుడు తను రక్షించిన వారిని తన వరములతో నింపాలని ఆశపడుతున్నాడు. బిల్టిన్, మనలో పుట్టక ముందే దేవుని ప్రణాళికలో కొన్ని ఎక్విప్మెంట్ రెడీ అయిపోయి ఉన్నాయి లోపల. ఎక్విప్మెంట్ అంటే ఆ మాట వాడుతున్నా మీకు అర్థమవుద్దని. ఆ వరాన్ని వాడటానికి ఒక స్ట్రక్చర్ ఆల్రెడీ చేసి పెట్టేశాడు దేవుడు నీలో. నీవు రక్షించబడిన తర్వాత నీవు ఆ యొక్క పాత్రను తీసుకుని వెళ్తే దాన్ని అభిషేకించడానికి, నింపటానికి, ఆ వరములతో నేను నింపి వాడుకోవడానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. రక్షించబడిన తర్వాత ఎంతమంది నేను దేవుని కొరకు వాడబడాలి అని ఆశపడుతున్నారు? దేవునిచ్చిన వరం ఏంటి నాలో? మీ తలాంతి ఏంటో మీకు తెలుసా? తెలుసంటే చేయి చూపించండి. ఏం తెలీదా? అయ్యో, మీలో ఉన్న గొప్పతనం ఏంటో మీకు తెలీదా? స్పెషాలిటీ ఏంటో తెలీదా? మీలో ఉన్న ప్రత్యేకత ఏంటో ఇంకా సింప్లిఫై చేయాలా? మీలో ఉన్న మెరుగైన క్వాలిటీ ఏంటో తెలీదా? తెలుసా? వాళ్ళు చేయి చూపించండి. అబ్బా, కొన్ని చేతులు ఎత్తారు. అది నువ్వు చదువుకొని తెచ్చుకున్నాను అనుకుంటున్నావేమో, మీ అమ్మ నాన్న ఇచ్చారనుకుంటున్నావేమో. ఎలా తెలుస్తుందండి మన తలాంతులు? మనకు తెలియాలంటే ఎలా తెలుస్తాయి? నా తలాంతి ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నవాడు, దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు చేయి చూపించండి. ఏమ్మా, నాకు వద్దులే, అంట్లు దొంగడం జాలంటారా? ఏంటమ్మా సిస్టర్స్, అసలు సిస్టర్స్కి ఇచ్చినన్ని తలాంతులు బ్రదర్స్కి లేవు. తెలుసుకోవాలని కూడా ఆశ లేదా మీకు? ఓకే, మీరు ఎక్కువ ఇష్టపడి చేసే పని ఏంటి? ప్రశ్నించుకొని మీరు జవాబు చెప్పుకోండి. ఇప్పుడు చెప్పేదాకా మనం టైం చాలదు. మీరు ఎక్కువ ఇష్టపడేది ఏంటో, చేసేదేంటో, అది వంట అయితే వంట, అదేం వంట ఏం తలాంతే, అది కూడా అందరూ వండుతారు, తినలేం. ఇల్లు శుభ్రంగా పెట్టుకోవటము, ఆర్గనైజ్ చేయటము, ఇంట్లో ఎక్కడ వస్తువులు ఎక్కడ పెట్టటము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును పొదుపు చేయటము, కొంచెం సంపాదనతో సరిపెట్టడం, ఇవన్నీ టాలెంట్స్ అండి. అందరూ చేయలేరు అవి నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే, నువ్వు ఇంటిలో ఉన్న నీకు వచ్చే నీ జీవితంలో నువ్వు నమ్మకంగా ఉంటే, నువ్వు దేవుని రాజ్య విషయాల్లో కూడా వాడబడతావు. కొంచెంలో నమ్మకంగా ఉన్నప్పుడు దేశానికి దీవెనకరంగా మార్చడానికి దేవుడు వాడుకుంటున్నాడు. నువ్వు ఇష్టపడి చేసే పని ఏంటో, పెయింటింగా, సింగింగా, వాయిద్యాలు వాయించటమా, లీడర్షిప్ క్వాలిటీ. మన ట్రాఫిక్ పోలీసులు జామ్ అయిపోతే
ట్రాఫిక్ పోలీసులు పారిపోతారు ఓడలేక. అప్పుడు ఏం చేస్తారు తెలుసా, అక్కడ ఉన్న 4 కుర్రోళ్ళు కలిసి వాళ్ళు కంట్రోల్ చేస్తారు ట్రాఫిక్ అంతని. విష్ 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 అని ఎవడో వాళ్ళు అన్న ఉద్యోగం ఏం లేదు అది, కానీ బుర్ర ఉంది, మేనేజ్ చేయగలుగుతారు. సట్స్ ఎ టాలెంట్. వాళ్ళు ఎవరు రమ్మని చెప్పరు, వాళ్ళే వాలంటీర్గా వచ్చేస్తారు. చూడండి, లీడర్షిప్ క్వాలిటీస్, ఆర్గనైజింగ్ క్వాలిటీస్, రైటింగ్, రీడింగ్, స్పీకింగ్, సింగింగ్, ప్లేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ప్రేయింగ్, గ్రేటెస్ట్ క్వాలిటీ. నాకేం ఇష్టం ఉండదు, ప్రార్థన అంటే ఇష్టం అన్నోడు చేతగానోడు అనుకుంటున్నారా? కొందరి ప్రార్థన సారవంతంగా ఉంటుంది కాబట్టి వెంటనే సమాధానం వస్తుంది. ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఏంటంటే నీకు ఏదో ఒకటి స్పెషాలిటీ ఉంది, అది నీలోనే ఉంది. నీకు ఇష్టమైంది ఇతరులు మెచ్చుకున్నది ఒకటే అయిందనుకోండి, 50% అది నీ తలాంతు. మూడవదిగా నువ్వు తెలుసుకోవాలంటే, దేవా నా వరం ఏంటి, నా తలాంతి ఏంటని నువ్వు ప్రార్థిస్తే దేవుడు స్పష్టంగా నీకు తెలియజేస్తాడు. ఆ తెలియజేసింది నీకు ఇష్టమైందేదో, నీలో మెచ్చుకునబడుతుందేదో అదే అయినట్లయితే గ్యారంటీగా దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యేకత అదేదైనా సరే. ఎవరెవరైతే యేసుక్రీస్తు నామంలో రక్షించబడ్డారో, క్రీస్తు రక్తములో కడగబడ్డారో, నమ్మి బాప్తీసం పొందారో, ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నారో, వారు జ్ఞాపకం పెట్టుకోవాలి, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు. ప్రార్థన. జీవజల ఊటలు ఊరజేయనాయన, పాసి చేరకుండా, కల్మషము నిలబడకుండా ఎప్పటికప్పుడు శుద్ధీకరించబడిన శుద్ధ జలాలతో పరిశుద్ధపరచబడుతూ అనేకులకు ఆశీర్వాదకరముగా మా జీవితాలు జీవనదిగా, అనేకుల దాహమును తీర్చినదిగా, అనేకులు శుద్ధీకరించబడుటకు ప్రయోజనకరమైన జీవితాలు జీవించుటకు మాకు సహాయం చేయ. ఆత్మ ద్వారా కలిగే రకరకాల వరాల గురించి విన్నాం. ఏ వరం మాకిచ్చావో, ఏ పరిచర్య మాకిచ్చావో, ఏ తలాంతు మాకిచ్చావో, ఏ వరం ఇచ్చావో ఈరోజు మేము తెలుసుకొని దాన్ని నీ ముందు పెట్టి అభిషేకించబడి ఇది బదులు కొట్టి చేతుల్లో వాడబడటం సహాయం వచ్చావు. మీటింగ్ ముగిసిన పరిశుద్ధాత్మని కార్యం మా హృదయాలలో కొనసాగడానికి ఎంతో కాలంగా నిర్విచారంగా ఉన్న మేము, నిర్లక్ష్యంగా ఉన్న మేము మేల్కొని మొర్రపెట్టుటకు, నీ అగ్ని మా గుండెల్లో మండుటకు, నీ అభిషేకము పొంది నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు గురించి తెలియజేయండి. నీలాంటి దైవం